అబ్బబ్బబ్బబ్బబ్బా! ఫుల్‌గా బాధేసానమ్మా ఫుడ్డు. కొంతసేపు ఇన్‌స్టాగ్రామ్ చూసి స్లీప్ ఏసేద్దాం. ఇదేంటి మళ్ళీ మన AK-47కి పని చెప్పాలన్నట్టు నాకెక్కడో తేడా కొడుతుందే. సర్లే ఇదే లాస్ట్. ఈ ఒక్కసారికి కానిచ్చి ఇంక రేపటి నుంచి మానేద్దాం. ఇదే లాస్ట్ రా బాబు. ఇంకెప్పుడు చేయను. The next day. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు చేసుకోకుండానే పడుకోవాలిరా. ఏదేమైనా సరే చేసుకోను. కావట్లేదురా. ఈ ఒక్కరోజు చేసుకొని రేపు నుంచి స్ట్రిక్ట్గా రూల్స్ పాటిద్దాం. అది దా మ్యాటర్. మనం రోజు నీకు నువ్వే దొంగొట్లు వేసేసుకొని రేపటి నుంచి మానేస్తానని నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకోవడానికి అప్పటికప్పుడు అలా అనుకుంటావే తప్ప అది ఎప్పటికీ మానలేవు. నువ్వు రేపు మానేస్తానని అనుకుంటే నువ్వు ఎలా మానాలో నీకు క్లారిటీగా చెప్తాను చూడు. మానేద్దాం, ఎలా మానేయాలి అన్నదాని ముందు అసలు నీకు ఎలా అలవాటు అయ్యింది, ఎందుకు అలవాటు అయ్యిందో మనం మాట్లాడుకుందాం. ఏమి చేసినా సరే నీకు డోపమైన్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. నువ్వు జిమ్కి వెళ్ళినా అది రిలీజ్ అవుతుంది, నువ్వు క్రికెట్ ఆడినా రిలీజ్ అవుతుంది, అలానే నువ్వు పోర్న్ చూసినా, నువ్వు మాస్టర్బేట్ చేసుకున్నా నీకు ఎంతో కొంత అమౌంట్ అన్నా డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయినప్పుడల్లా నీ బ్రెయిన్కి హాయిగా ఉంటుంది అనమాట. అబ్బా సుఖంగా ఉందరా, మా అన్నయ్య ఉన్నాడే నన్ను కొడుతూ నాకు ఎంతో హాయిని ఇస్తున్నాడని చెప్పి అనుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముగ్గురు బాయ్స్ ఉన్నారు అనుకోండి. అందులో ఒక బాయ్ ఎక్కువ జిమ్కి వెళ్తూ ఉంటాడు, ఇంకొకడు ఎక్కువ క్రికెట్ ఆడుతూ ఉంటాడు, ఇంకొకడు ఇంట్లోనే ఉంటాడు, పోర్న్ చూస్తాడు, మాస్టర్బేట్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ జిమ్కి వెళ్ళినోడికి డోపమైన్ రిలీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ జిమ్, ఈ క్రికెట్ ఆడినోడికి డోపమైన్ రిలీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ క్రికెట్, ఇలానే ఇంట్లో ఉండి పోర్న్ చూసి మాస్టర్బేట్ చేసుకున్నోడికి కూడా డోపమైన్ రిలీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ పోర్న్ అండ్ మాస్టర్బేషన్. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ముగ్గురు హ్యాపీగానే ఉన్నారు, ముగ్గురికి డోపమైన్ రిలీజ్ అవుతుంది, కానీ దేనివల్ల డోపమైన్ రిలీజ్ అవుతుంది అన్నది మ్యాటర్. కొన్ని డేస్కి హ్యాబిచ్యువేట్ అయిపోతారు దానికి. ఈ జిమ్కి క్రికెట్కి హ్యాబిచ్యువేట్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మంచిగా ఉంటారు, ఎందుకంటే అది రిచ్ డోపమైన్. ఎవడైతే ఈ పోర్న్కి మాస్టర్బేషన్కి ఎడిక్ట్ అయ్యాడో వాడి లైఫ్ అంతా డిప్రెస్డ్గా, నేను ఏమవుతాను లైఫ్లో, ఏం చేయాలనుకున్నాను, ఫ్యూచర్లో ఏం చేస్తానో కూడా నాకు తెలీదు అని చెప్పి ఫుల్ డిప్రెస్డ్గా లోగా ఫీల్ అవుతూ ఉంటాడు, లోకి ఎదవాడు. మంచిదో ఏది రైటో నీకు తెలుసు కదా, దాన్ని పర్ఫెక్ట్గా నువ్వు సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు నీ బ్రెయిన్ ఉంది కదా, నీ బ్రెయిన్కి తెలీదు నువ్వు ఏమి చేసి దానికి డోపమైన్ ఇస్తున్నావో దానికి తెలీదు. అది అనుకుంటుంది, ఏమనుకుంటుంది, అమ్మయ్య డోపమైన్ రిలీజ్ అవుతుంది, నాకు ఆనందంగా ఉంది, నాకు అంతే చాలు. అంతేగాని నువ్వు జిమ్కి వెళ్ళి డోపమైన్ రిలీజ్ అయ్యేలా చేస్తున్నావా, నువ్వు క్రికెట్ ఆడి డోపమైన్ రిలీజ్ అయ్యేలా చేస్తున్నావా, లేదా నువ్వు పోర్న్ చూసి మాస్టర్బేట్ చేసుకుని ఏదో ఒక చెత్త పని చేసి నువ్వు డోపమైన్ రిలీజ్ అయ్యేలా చేస్తున్నావా దానికి తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే దానికి కావాల్సింది హాయిగా ఉండాలి, నువ్వు ఆ హాయిని ఇస్తున్నావా లేదా అదే చూస్తే. నీకు అర్థమైంది కదా ఎందుకు ఎడిక్ట్ అయ్యావో అర్థమైంది కదా, బికాస్ ఆఫ్ డోపమైన్. బ్రెయిన్కి హాయిగా ఉంది, నువ్వు అది చేయడం వల్ల నువ్వు దాన్ని అలవాటు చేస్తావు, ఇంకా ఈజీగా ఉంది అది. ఇప్పుడు జిమ్ చేయడమో క్రికెట్ ఆడడమో ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీస్తో కూడిన పనులు, అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఈ మాస్టర్బేషన్ అనేది చాలా ఈజీ. నువ్వు కూర్చొనో పడుకోనో ఏదో మూలకెళ్ళి ఈజీగా కానిచ్చేయాల్సిన పని, అది ఈజీగా కానిచ్చేయచ్చు కూడా. అది సింపుల్ కాబట్టే హ్యూమన్ అనేవాడు దానికి ఎడిక్ట్ అయిపోతాడు. సింపుల్గా ఉంది ప్లస్ డోపమైన్ కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు జిమ్ స్పోర్ట్స్ ఇవన్నీ అనుకో కష్టంగా ఉంటాయి, పరిగెట్టాలి, కూర్చోవాలి, ఒంగోలి, పడుకోవాలి, అన్నీ చేయాలి, అప్పుడు నీకు ఒక డోపమైన్ వస్తుంది. ఇక్కడ అలా ఏం కాదు కదా, జిప్ ఓపెన్ చేయడం, దెబ్బ బాదేయడం, రిలీజ్ చేసేయడం, అమ్మయ్య హాయిగా ఉంది అనుకోవడం, ఎండ్ ఆఫ్ ద డే రెండింటి రిజల్ట్ ఒకటే కదా. ఇది సింపుల్గా ఉంది కదా, సో దీనికి ఎక్కువ ఎడిక్ట్ అయిపోతారు 90% ఆఫ్ ది పీపుల్. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మీరు ఎందుకు దీనికి ఎడిక్ట్ అయ్యారు. ఇప్పుడు అసలు నువ్వు మాస్టర్బేట్ చేసుకోవడానికి ట్రిగర్ పాయింట్స్ ఏంటి, అసలు ఏమి నిన్ను ట్రిగర్ చేస్తున్నాయి, నీ డైలీ రొటీన్లో ఏవి నిన్ను మాస్టర్బేట్ చేసుకునే దానికి దారి తీస్తున్నాయో మాట్లాడుకున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే పొద్దున్న లేవగానే మొబైల్ పట్టుకుని వెళ్ళిపోతావు రెస్ట్ రూమ్కి. వెళ్ళినోడు తిన్నంగా ఉంటావా, పోనీ ఏమన్నా మంచిగా చూస్తావా అంటే వెళ్ళగానే సోషల్ మీడియా వెళ్తూ మొబైల్ చూస్తావు. వస్తుందమ్మా గుంట, చూస్తావమ్మా నువ్వు, ఏంటనే పొద్దున్న కానిచ్చేస్తారు చాలామంది. సరే, సెకండ్ మెయిన్ థింగ్ అసలు ట్రిగర్ అయ్యేది దేనికంటే పడుకునే ముందు. అప్పుడు దాకా హాయిగా తిన్నావు, భోజనం చేసిన తర్వాత పడుకోవడానికి వెళ్ళే ముందు మొబైల్ తీస్తావు. మొబైల్ తీసిన నోడివి తిన్నంగా ఉంటామా, యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయగానే మళ్ళీ వస్తుంది గుంట, మళ్ళీ టంగ మనం కొడతావు, మళ్ళీ కొట్టేసిన తర్వాత అనుకుంటాం చచ్చా అనవసరంగా. అందుకనే
పడుకునే ముందు మొబైల్ చూడొద్దని చెప్పేది అందుకే. మూడోది ఏంటంటే, ఎవ్వరు లేరు ఇంట్లో, అందరూ బయటికి వెళ్ళారు, లేదా ఇంట్లో ఎవరు లేరు, నువ్వు ఒక్కడే ఉన్నావు. అయ్యా ఇంట్లో ఎవరు లేరు, మెయిన్ డోర్ వేసాను, వెనకాల డోర్ వేసాను, కిటికీలు మూసాను, ఎవరో చూడరు, ఓకే ఇయర్ ఫోన్స్ తీసుకో, టపటప్పమని కొట్టేసుకో. ట్రిగర్ చేసింది, ఇంట్లో ఖాళీగా ఉంటే కొట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ట్రిగర్ పాయింట్స్ అన్నింటినీ నోట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పినవి మ్యాక్సిమం 90% ఆఫ్ ది పీపుల్కి కామన్గా ఉన్నవి. ఏవి నన్ను ట్రిగర్ చేస్తున్నాయి, ఏవి నన్ను మాస్టర్బేట్ చేసుకునేలా చేస్తున్నాయి, ఫస్ట్ అవన్నీ నువ్వు నీట్గా నోట్ చేసుకో. నేను ఇప్పుడు చెప్పాను కదా ఒక 3, అలాగే నీకు ఎన్ని ఉన్నాయో 10 ఉంటే 10, 20 ఉంటే 20 నోట్ చేసుకో. తర్వాత ఈ నోట్ చేసుకున్న ట్రిగర్ పాయింట్లు ఉన్నాయి చూడు, వాటిని రీప్లేస్ చేయి వేరే వాటితో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు, రెస్ట్ రూమ్కి నువ్వు ఫోన్ తీసుకెళ్తున్నావు కదా, నువ్వు రెస్ట్ రూమ్కి తీసుకెళ్ళకు. రెస్ట్ రూమ్ బయట ఏదో ఒక సాంగ్స్ లేదా ఎవరో ఒకరు మాట్లాడిన మాటలు ఉంటాయి చూడు, పోడ్కాస్ట్లో మంచి మాటలు చెప్తారు చూడు, పొద్దున్నే ప్రవచనాలు అంటారు, అలాంటివి పెట్టుకుని డోర్ బయట మొబైల్ వదిలేసి రెస్ట్ రూమ్కి వెళ్ళు, హాయిగా వింటూ బోర్ కొట్టకుండా నీ పని కానిచ్చేసుకో. ప్రకృతిని పిలిచింది కదా, సో ప్రకృతితో కొంచెంసేపు టైం స్పెండ్ చేయి, బయటకు వచ్చే మొబైల్ తీసుకో. ఒకటి రీప్లేస్ చేస్తావు, రెస్ట్ రూమ్కి మొబైల్ తీసుకెళ్ళడానికి రీప్లేస్ చేస్తావు. సెకండ్ థింగ్, పడుకునే ముందు మొబైల్ చూస్తున్నావు కదా, ఈ పడుకునే ముందు మొబైల్లో సోషల్ మీడియా ఓపెన్ చేయడం మానేసి ఏదో ఒక ఈ PDF బుక్స్ ఉంటాయి చూడు, ఆ బుక్స్ ఓపెన్ చేసి చదువు. అండ్ ఫోన్లో ఐ ప్రొటెక్షన్ ఆన్ చేయడం మర్చిపోకు. ఇంకొకటి, ఓకే నీకు చదవడం చెడ్డ చిరాకు అనిపించిందా, ఏదో ఒక పోడ్కాస్ట్ ఓపెన్ చేయి. దేని గురించో చెప్తారు కదా, ఫ్యూచర్ గురించో బిజినెస్ గురించో ఏదో పోడ్కాస్ట్ పెట్టుకో, పోడ్కాస్ట్ విను, ఒక 10 నిమిషాలు కాన్సన్ట్రేటెడ్గా విను, ఆటోమేటిక్గా నీకు నిద్ర వచ్చేస్తుంది. ఇంట్లో ఒక్కడవే ఉన్నావంటే ఎవడో ఒకటి కాల్ చేయి, ఫ్రెండ్కి కాల్ చేసి అరే మూవీకి వెళ్దామా, లేదా ఏమన్నా మంచి OTT మూవీస్ రిలీజ్ అయితే చెప్పరా చూస్తాను, లేదా ఎవరో ఒకరికి ఫ్రెండ్కో, నీకు దూరంగా ఒక ఫ్రెండ్ ఉంటాడు చూడు, స్కూల్లో నీ ఫ్రెండ్ ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయాడు, అడిగి కాల్ చేయడు, గుర్తు రావాలి కదా నీకు. ఆడు అంటాడు కాల్ చేసినప్పుడల్లా ఏంటి రాజులు నీకు గుర్తురానా కాలేజ్ చేయవా అని. ఇదే టైం, ఆడికి కాల్ చేసే టైం ఇదే. ఎవడైతే నీ ఫ్రెండ్స్ దూరంగా బ్రతుకుతున్నారో వాళ్ళకి కాల్ చేసి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడు ఎలా ఉన్నారు అని. ఇలాగా నీ ట్రిగ్గర్ పాయింట్స్ని రీప్లేస్ చేయి వేరే వాటితో, లేదంటే ఏమన్నా నేర్చుకోవడం మీద పెట్టు. ఇప్పుడు నీకు ఇంకొకటి 4th మెయిన్ థింగ్ ఏంటంటే, ఎక్కువ టెన్షన్స్ వచ్చేస్తాయి మనకి బాగా లైఫ్లో. ఎక్కువ టెన్షన్లు ఉన్నా సరే ఆ టెన్షన్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి మాస్టర్బేషన్ని యూజ్ చేసుకుంటాం. ఎలా నీకు ఫుల్ టెన్షన్లు వచ్చి తలనొప్పి వచ్చేది, ఆ టైంలో నీకు ఏదో ఒక మంచి హాయి ఫీల్ కావాలి, నువ్వు ఇంకా నీకు వేరే దారి లేదు, ఓన్లీ మాస్టర్బేట్ చేసుకుంటేనే నీకు ఆ టెన్షన్ పోద్ది అన్నంతలా అయిపోద్ది. నువ్వు ఈ టైంలో టెన్షన్ పడే టైంలో ఏం చేస్తావంటే, కూర్చొని ఒక 1/2 లీటర్ వాటర్ తాగే, స్లోగా 1/2 లీటర్ వాటర్ తాగేసి టాయిలెట్కి వెళ్ళు. ఇది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నాకైతే పర్సనల్గా చాలాసార్లు వర్క్ అయింది. ఎందుకంటే నాకు ఎక్కువ నిండా ఉండే టెన్షన్లు నా బుర్రంతా. టెన్షన్ వచ్చినప్పుడల్లా నేను చేసేది ఏంటంటే, వాటర్ తాగుతాను, రెస్ట్ రూమ్కి వెళ్తాను, టాయిలెట్ వేసుకుంటాను, బయటకు వస్తాను. నాకు తెలిసి టాయిలెట్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ స్పెర్మ్కి సంబంధించిన పైప్ అనేది క్లోజ్ అయిపోయి టాయిలెట్కి సంబంధించిన పైప్ అనేది ఓపెన్ అయ్యి మన మూడ్ అనేది బాగా తగ్గిపోయి మళ్ళీ అది ట్రిగ్గర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ నీకు చిరాకు వచ్చేస్తుంది, నీకు ఆ పని చేయాలనిపించదు. నాకు తెలిసి నేనేం పెద్ద డాక్టర్ని కాదు, నాకు అలా అనిపిస్తుంది. ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నీకు ఎప్పుడైనా కొట్టేసుకోవాలని అనిపించిందంటే వాటర్ తాగు, టాయిలెట్ పోసుకో, మ్యాక్స్ టు మ్యాక్స్ నీ మూడ్ అంతా చేంజ్ అయిపోద్ది, నీకు కొట్టుకోవాలని కూడా అనిపించదు. ట్రిగ్గర్ పాయింట్లు కనిపెట్టు, ట్రిగ్గర్ పాయింట్లు రాసుకున్నావు, ఈ ట్రిగ్గర్ పాయింట్లని రీప్లేస్ కూడా చేసావు మంచి వాటితో. ఇప్పుడు నేను చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ 3 or 4, అలానే నీకు ఎన్ని ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటుందో అన్నిటికీ నువ్వు రాసుకో, ట్రిగ్గర్ పాయింట్స్ని రీప్లేస్ చేసుకో. తర్వాత ఇప్పుడు నువ్వు చీప్ డోపమైన్స్కి స్టిక్ అయి ఉన్నావు చూడు, ఈ చీప్ డోపమైన్స్ని ఫిక్స్ చేసుకో రిచ్ డోపమైన్స్తో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు స్మోకింగ్ చేస్తున్నా, డ్రింకింగ్ చేస్తున్నా, ఫ్యాపింగ్ చేస్తున్నా, ఇవన్నీ చీప్ డోపమైన్స్ కేటగిరీలోకి వస్తాయి. ఇవన్నీ ఏంటంటే నీకు ఆనందాన్ని ఇస్తాయి, నీకు డోపమైన్ రిలీజ్ అయ్యేలా కూడా చేస్తాయి. కానీ మ్యాటర్ ఏంటంటే ఇవన్నీ చీప్, ఈజీ వే అనమాట. నీ హెల్త్ని, నీ లైఫ్ స్టైల్ని చెడగొట్టే థింగ్స్ ఇవన్నీ. నువ్వు డోపమైన్ని నీ బ్రెయిన్కి ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం నువ్వు చేసేవన్నీ రిచ్ డోపమైన్కి పాత్ అయి ఉండాలి. నువ్వు చేసేవన్నీ రిచ్ డోపమైన్ కేటగిరీలోకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళు, స్పోర్ట్స్ ఆడు, రూబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేయి, లేదా రన్నింగ్కి వెళ్ళు. అంటే రిచ్ డోపమైన్స్కి నువ్వు స్విచ్ అవ్వాలి. ఏవైతే చీప్ డోపమైన్స్ నీ లైఫ్లో ఉన్నాయో, నీ లైఫ్ స్టైల్లో ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకో. ఇవన్నీ బ్యాడ్ థింగ్స్, నేను ఇవన్నీ రీప్లేస్ చేసుకోవాలి గుడ్ వాటితో. నీ చీప్ డోపమైన్స్ని రిచ్ డోపమైన్స్తో రీప్లేస్ చేయి.
స్లోగా ఇవన్నీ నువ్వు పాటించావంటే స్లోగా నీ లైఫ్ సైకిల్ చేంజ్ అవుతూ వస్తుంది. చేంజ్ అవుతూ వచ్చే కొద్దీ ఆబ్వియస్గా నువ్వు తగ్గిస్తావు కొట్టుకునేది. ఎందుకు కొట్టుకోవడం మానేయాలి అంటే నేను చెప్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీ డాడీతో ఒక షాప్కే వెళ్ళావు అనుకో. మీ డాడీ నువ్వు ఒక షాప్కి వెళ్ళారు. ఆ షాప్ దగ్గర మీ డాడీకి ఇంకో ఒక కుర్రోడికి డిస్కషన్ అవుతుంది. ఆ కుర్రోడు అంటే కొంచెం పెద్దోడు నీ మీద. నువ్వు చూడడానికి ఎలా ఉన్నావు వీక్గా, మనోడు ఎలా ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఏంటి బ్రో ఏంటి అంటున్నావు, మా డాడీని ఏదో అంటున్నావు అంటే నిన్ను పక్కకు తోస్తాడు. నీకేంటంటే కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే నువ్వు డైలీ మన AK-47 వాడేసే టైపు కదా నువ్వు. మరి చాలా వీక్గా ఉన్నావు. ఆడొక గుద్దితే పడిపోయేలా ఉన్నావు నువ్వు. ఆడు మీ డాడీని అనరాని మాటలన్నీ అంటున్నాడు, అయినా సరే నువ్వు మూసుకొని ఉండాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే నువ్వు ఏదైనా మాట్లాడతాడు, నిన్ను కూడా కొడతాడు. ఒక్కసారి నిన్ను ఇలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఊహించుకో ఎంత వరస్ట్గా ఉంటుంది నువ్వు వీక్గా ఉంటే. నీ డాడీని అవతలోడు ఎన్ని మాటలు అన్నా సరే నువ్వు అన్నీ మూసుకొని కూర్చోవాల్సిన సిచ్యువేషన్ అది. ఆ సిచ్యువేషన్ నీ లైఫ్లోకి తెచ్చుకోకూడదంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలంటే ముందు మెంటల్లీ నువ్వు ఫోకస్డ్గా ఉండాలి. మెంటల్లీ ఫోకస్డ్గా ఉండాలంటే ఇలాంటి చీప్ అండ్ వీక్ విషయాల్లో రిపేర్ అనేది చాలా ముఖ్యం అనమాట ఫస్ట్. అందుకనే నువ్వు ఫస్ట్ నీ లైఫ్ని రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఇవే. ఈ చీప్ డోపమైన్స్ని రిపేర్ చేసుకోవాలి. డోపమైన్స్కి నువ్వు స్విచ్ అవ్వాలి. వీటికి స్టిక్ అయి ఉండాలి. ఆబ్వియస్గా నీ లైఫ్ స్టైల్ అనేది రిచ్గా మారుతుంది. దాంతోపాటు నువ్వు స్ట్రాంగ్గా కూడా మారుతావు. నాకు తెలిసి నీకు అర్థమైంది అనుకుంటున్నాను. నువ్వు అసలు ఎందుకు కొట్టుకోవడానికి ఎడిక్ట్ అయ్యావు, కొట్టుకోవడానికి రీజన్స్ ఏంటి, ఈ రీజన్స్ని దేంతో రీప్లేస్ చేయాలి, ఏది చీప్ డోపమైన్, ఏది రిచ్ డోపమైన్, ఏది చేస్తే చీప్ డోపమైన్, ఏది చేస్తే రిచ్ డోపమైన్, నీకు అంతా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వీటిని కానీ నువ్వు తప్పకుండా ఫాలో అయ్యావంటే ఆబ్వియస్గా నీకే రిజల్ట్ వచ్చేస్తుంది. ఒక 1 month అబ్జర్వ్ చేసుకొని నేను నువ్వే ఈరోజు మొదలుపెట్టు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఫాలో అవ్వు. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయి. నా ఫస్ట్ వీడియో కదా ఇది, సో మీ సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మళ్ళీ చాలా అంటే చాలా తీసుకొస్తాను. నెక్స్ట్ రాబోయే వీడియోలన్నీ కూడా నువ్వు ఇంప్రూవ్ అవ్వడానికే అన్నట్టు ఉంటాయి. నీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.